హైపర్ యాక్టివిటీ అన్నది 2 సిచ్యువేషన్స్లో ఉండాలండి, హోమ్ అండ్ స్కూల్. యూజువల్గా ఈ 2 సినారియోస్లో చూస్తాం, ఇంటి దగ్గర, స్కూల్లో. ఇంటి దగ్గర కొంచెం అల్లరి చేస్తూ స్కూల్లో మాత్రం బాగా డిసిప్లిన్డ్ ఉన్నారు అంటే అది ఓన్లీ నాటీ కిడ్స్, దే ఆర్ నాట్ హైపర్ యాక్టివ్. బట్ 2 సినారియోస్లో తర్వాత ఇంటి దగ్గర అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు, కమ్యూనిటీలో ఉంటున్నారు, అక్కడి నుంచి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. స్కూల్లో టీచర్ ఒక క్లాస్లో కుదుటగా కూర్చోడు, ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు, వేరే క్లాసెస్కి వెళ్ళిపోతూ ఉంటారు, ఈ పిల్లలు ఒక దగ్గర ఉండట్లేదు. సో అది హైపర్ యాక్టివిటీ ప్రాబ్లం ఉంది, ADHDలో ఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వాళ్ళకి పెద్ద టాస్క్ ఒకసారి చెప్పకూడదు, వాళ్ళని బ్రేక్ చేసుకొని చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. 2-3 థింగ్స్ ఒకసారి చెప్తే వాళ్ళకి అదేమంటారు ప్రాసెసింగ్ ఉండదు, మెంటల్ ప్రాసెసింగ్ అర్థం కాదు. కాబట్టి సో టీచర్స్కి ఏంటంటే నేను ఇది చెప్పినా చేయట్లేదు, నేను ఎంత నేర్పించినా కూడా నేర్చుకోవట్లేదు, ఆన్సర్స్ మొత్తంగా రాయట్లేదు స్కూల్లో, వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా ప్రాబ్లంలో ఉంటుంది, దే విల్ నాట్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ వెల్. సో అలాంటి పిల్లల్ని మాత్రం డెఫినెట్గా తీసుకెళ్ళి అసెస్ చేయించుకోవాలి.